I'm so happy, sir. ఈ రోజు అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఐ వాజ్ అబౌట్ టు టాక్ అబౌట్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది. ఎందుకంటే నవడేస్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఆ, ఈ ఇప్పుడు వచ్చే హార్ట్ డిసీజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ఎలాంటి డిసీజెస్ కైనా వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ నన్ను అడిగితే. ఎందుకంటే వెయిట్ పెరగడం తగ్గడం అనేది ఏమో కానీ మనం వెయిట్ మెయింటైన్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. సో విల్ స్టార్ట్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో షల్ ఐ స్టార్ట్, సో ఆర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ సమ్ టైమ్? నో నో స్టార్ట్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. స్క్రీన్ విజిబుల్ ఉందా సార్ మీ అందరికి? ఎస్ మేడం, పర్ఫెక్ట్ మేడం, ఎక్సలెంట్. ఓకే ఓకే. సో విల్ టాక్ అబౌట్ ద ఒబేసిటీ. సో మనం చూడొచ్చు, ఒబేసిటీ అనేది ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే మనం తినే బయట ఫుడ్ కావచ్చు, అట్లీస్ట్ ఇంట్లో వండుకున్నా కూడా ఆ ఆయిల్ అనేది మనం మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయడం కావచ్చు, మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకునే పద్ధతి కావచ్చు. సో మనం చూడొచ్చు, ఒబేసిటీ అనేది 2020 వరకు గర్ల్స్ ఫీమేల్స్ లో అయితే 72 మిలియన్ ఉండింది, మేల్స్ లో అయితే 103 మిలియన్ అనేది ఉండింది. బట్ 2035 లోపు ఆ 72 మిలియన్ అనేది 175 మిలియన్ కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఆ 103 మిలియన్ అనేది 208 మిలియన్ కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో మనం ఎంత కాన్షియస్ గా ఉండాలో మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే ఒబేసిటీ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేస్తుంది. నలుగురిలో ఒకరు ఒబేస్ అనేది ఉండిపోతున్నారు, అవునా? సో ఎందుకంటే చాలా మంది బయట ఫుడ్ చాలా అలవాటు పడిపోయారు. హోమ్ ఫుడ్ కావచ్చు, అట్లీస్ట్ హోమ్ ఫుడ్ ఉన్నా కూడా అది వండుకునే పద్ధతి కావచ్చు, లేదంటే అందులో మనం యూస్ చేసే ఆయిల్ కంటెంట్ కావచ్చు, ఆ వండే పద్ధతిలో కూడా మనకి ఇవన్నీ ఉంటుంది. సో మనం చూడొచ్చు, ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ప్రతి డిసీజ్ కి ఒబేసిటీ అనేది స్టార్టింగ్ స్టేజ్. మనం వెయిట్ పెరిగే కొద్దీ మన బాడీలో ఆర్గాన్స్ అనేవి నెమ్మదిగా డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది, అవును. యాజ్ పర్ నేషనల్ హెల్త్ సర్వే ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకరు అనేది ఒబేసిటీ ఉంటున్నారు. ఒబేసిటీ ఎందుకు మోస్ట్లీ ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కడ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చెయ్యం. చాలా మంది బిజీ స్కెడ్యూల్స్ అంటారు, వర్క్ స్కెడ్యూల్స్ అంటారు, కానీ మన గురించి మనం టైం తీసుకోకపోతే ఆ వర్క్ అనేది అట్లీస్ట్ మనం కూడా చేయలేము, అవునా? ఎందుకంటే చాలా మంది బిజీ స్కెడ్యూల్ అంటారు, ఆఫీస్ అంటారు, మనీ ఎర్నింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా లేకుండా ఆ, మనం వర్క్ చేయాలి, ఎర్నింగ్ చేయాలి అంటే అవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు, 73% అర్బన్ అంటే సిటీ ఏరియాస్ లో కావచ్చు, టౌన్స్ కావచ్చు, అర్బన్ ఏరియాస్ లో 73% ఆఫ్ ఓవర్ వెయిట్ అనేది ఉంది. ఈ ఒబేసిటీ అనేది మోస్ట్లీ మనం 28 నుంచి 38 ఇయర్స్ మధ్యలో మనం చూస్తాం. ఎందుకంటే ఆ ఏజ్ ఏదైతే ఉందో సెడెంటరీ లైఫ్ స్టైల్ కి మనం అలవాటు పడిపోతాం ఆ ఏజెస్ లో. ఎందుకంటే ఒక్క దగ్గర కూర్చుని ఆఫీస్ వర్క్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, బ్యాంక్ వర్క్స్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల బాడీలో మూవ్మెంట్ ఉండదు. సో అలాంటి మూవ్మెంట్ లేని టైంలో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్స్పెండ్ అవ్వకుండా బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతూ ఉంటుంది మనకి, అవునా? అట్లీస్ట్ మనము 11 kgs వెయిట్ అనేది తగ్గాలి, అవునా? సో రీజన్స్ ఆఫ్ ఒబేసిటీ, మనం బయట తినే అన్హెల్దీ జంక్ ఫుడ్ ఒక రీజన్ అయితే, ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్. కూర్చున్న దగ్గరే పని చేయడం కానీ, కూర్చున్న దగ్గర నుంచి లెగకుండా మనము ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి ఈ ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 1 డేలో మీరు 1 అవర్, అట్లీస్ట్ 45 మినిట్స్ 1 అవర్ అయినా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఓన్లీ వాకింగ్ చేస్తారు కొంతమంది, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒక్క చుక్క చెమట కారకుండా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసి ఒక ½ 1 అవర్ 1 అవర్ మీరు ఓన్లీ వాకింగ్ చేస్తే మీకు అక్కడ బెనిఫిట్ ఏముంటుంది? అట్లీస్ట్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. ప్రతి ఒక్క స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్, యోగా కావచ్చు, స్ట్రెచింగ్ కావచ్చు, జుంబా డాన్స్, మీకు అలా అవ్వకుండా మీరు ఇంట్లోనే జుంబా డాన్స్ అయినా చేసుకోవచ్చు. ఏదో ఒక యాక్టివిటీ మనం బాడీలో ఇంక్రీజ్ చేసినప్పుడే మన బాడీలో ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఇంకా చాలా మంది క్వైరీస్ ఉంటాయి, మేడం మేము ఏం చేయకుండా తగ్గాలి, సప్లిమెంట్స్ తీసుకొని తగ్గిపోతాము, ఆ, లేదు అంటే మీరు ఏదైనా డైట్ ఇవ్వండి, డైట్ చేసి తగ్గిపోతాను అంటే ఎవరు అవ్వరు అసలు. నేను కూడా అవ్వను.
నేను ఒక డైటీషియన్ నేను అవ్వలేను. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎవరి బాడీ అనేది తగ్గదు. అండ్ ఆల్సో కొంతమందికి జెనెటికల్ వైజ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, అటు నుంచి జెనెటికల్ గా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే స్లీపింగ్, ఇది మెయిన్, చాలా మెయిన్. స్లీపింగ్ డిజార్డర్స్, చాలా మంది మనం అట్లీస్ట్ 10-11 లో పడుకోవాలనుకుంటాం, కానీ చాలా మంది అసలు స్లీపింగ్ ప్యాటర్న్ కంప్లీట్ డిస్టర్బ్ ఉంటుంది. చాలా మంది 1 o'clock పడుకుంటారు, 2 o'clock, 3 o'clock పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ లేస్తాము. అవునా? సో మనం అట్లీస్ట్ ఒక 1 day లో 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో అట్లీస్ట్ 4 to 5 hours కూడా ఎవరు పడుకోవట్లేదు. అవునా? సో ఆ ఆ లేట్ నైట్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ లెగలేము, దాని వల్ల ఫిజికల్ యాక్టివిటీ కూడా మనము చేయలేము. సో అట్లీస్ట్ టేక్ టైం. ఎలా అంటే మీరు మార్నింగ్ చేయలేకపోతున్నారు, అట్లీస్ట్ ఈవినింగ్ అయిన ఒక 1 hour అలా టైం తీసుకొని మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచాలి. సో మీరు ఒకవేళ మీరు వెయిట్ తగ్గట్లేదు, మీరు పుట్ ఆన్ అవుతున్నారు అంటే చాలా కాన్సిక్వెన్సెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ డయాబెటిస్ కావచ్చు, మీకు హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకపోవడం కావచ్చు, అండ్ రెస్పిరేటరీ డిసీజెస్, జాయింట్ పెయిన్స్, ఇలాంటివన్నీ మనకి ఈ ఒబిసిటీ నుండే మనకు స్టార్ట్ అవుతాయి. వన్స్ మీరు వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నారంటే మీకు డిసీజెస్ అనేవి మీకు దగ్గరగా వస్తూ ఉంటాయి. అకార్డింగ్ టు ఏజ్ మీ మెటబాలిజం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అవునా? కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఎందుకంటే ఈ ఒబేసిటీ ఏదైతే ఉందో దాని వల్ల మనకి type 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు హై బిఎంఐ కావచ్చు, మీ నార్మల్ బిఎంఐ మన 24.5 లోపు ఉండాలి, కానీ చాలా మందికి ఎలా అంటే బిఎంఐ అనేది 26, 27, 30 ఇలా ఉంటుంది. ఎందుకంటే మీరు కొంతమంది ఉంటారు బక్కగానే ఉంటారు, కానీ వాళ్ళ బిఎంఐ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకంటే మీకు మెటబాలిజం ఉండొచ్చు, కానీ మీ బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటది. చాలా మందికి పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉంటుంది, సైడ్స్ ఫ్యాట్ ఉంటుంది. అవునా? అదంతా అన్హెల్దీ ఫ్యాట్. మనకి ఫ్యాట్ అనేది మనం తిన్న ఫుడ్ ని మనం ఎక్స్పెండ్ చేయనప్పుడు ఆ ఫ్యాట్ అనేది మన బాడీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ ఏదైతే ఉందో, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మన బరువు అంతా మన కాళ్ళ మీదనే పడుతుంది, కాబట్టి అక్కడి నుంచి మనకు జాయింట్ పెయిన్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్లీ మనకు పెద్ద టిప్స్ అక్కర్లేదు నన్ను అడిగితే. మనకు పెద్ద పెద్ద టిప్స్ ఈ డైట్ చేసేయాలి, ఆ డైట్ చేసేయాలి ఏమీ అవసరం లేదు. మీరు నార్మల్ ప్రాపర్ డైట్, బ్యాలెన్స్ డైట్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, మీరు ప్రాపర్ స్లీప్ ఉంటే ఎవరైనా బక్కగోగలరు. అవునా? సో ఎనర్జీ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు బయట జంక్ తినేస్తాము మేము, సమోసా కావచ్చు, ఈ బయట దొరికే స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు, ఇందులో మనకు తెలియకుండానే ఆ, ఎన్నో క్యాలరీస్ అనేది మనం తెలియకుండా తీసుకుంటున్నాం. క్యాలరీస్ తో పాటు ఏంటంటే అన్హెల్దీ ఆయిల్, ఆ సాచురేటెడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది తీసుకొని బాడీలో మన ఆర్గన్స్ చుట్టూ కొలెస్ట్రాల్ అనేది ఉండిపోతుంది. అవునా? సో మన బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఆ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఆర్గాన్స్ కూడా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బిఎంఐ. చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్లో మనం తెలుసుకోవాల్సింది మన బిఎంఐ ఎంత ఉంది అని. అవునా? సో మీరు అందరి దగ్గర పెన్ పేపర్ ఉంది కదా? సో విల్ నోట్, ఓకేనా? అందరూ మీ హైట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు హైట్ పక్కన సెంటీమీటర్స్ అనేవి ఉన్నాయి. అవునా? సో మీ హైట్ ఎంతో దాని ప్రకారంగా పక్కనున్న సెంటీమీటర్స్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ వెయిట్ ఏదైతే ఉందో, మీరు ఒక 57 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకేనా? దెన్ క్యాలిక్యులేట్ చేశాక ఎవరి బిఎంఐ ఎంత ఉందో నాకు ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి మీరు. ఓకేనా? సో ఫస్ట్ మీ వెయిట్, మీ ఫోన్ లో క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర? సో ఓపెన్ యూర్ క్యాలిక్యులేటర్స్. అందరూ ఓపెన్ చేశారా? ఓకే. ఫస్ట్ మీ వెయిట్. సార్ స్క్రీన్ పైన ఎవరు డ్రా చేయకండి. సో స్క్రీన్ పైన ఎవరు టచ్ చేయకండి, లేకపోతే జూమ్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీకు రిమూవ్ అయిపోతారు. ఓకే. సో ఫస్ట్ మీ వెయిట్
మీ వెయిట్ ఎంత ఉన్నారో దాన్ని మేడం వాయిస్ రావట్లేనట్టుంది. హలో సార్, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది మేడం వాయిస్. ఓకే. ఓకే. సో మీ హైట్ ఏదైతే ఉందో దాన్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేద్దాం మనము. ఎస్ మేడం. మేడంది కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉండి మేడం ఎగ్జిట్ అయినట్టున్నారు. వస్తారు ఒక 2 minutes 1 minute లో వెయిట్ చేద్దాం. స్క్రీన్ మీద ఎవరు టచ్ చేయకండి, డిస్టర్బెన్స్ అవుతాయి. సో మేడం ఐశ్వర్య మేడం మీరు వస్తే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. సో కొంచెం మేడం ఈరోజు బయట ఉన్నారు, అయినా మనకు టైం ఇచ్చారు. మొబైల్లో డాటా కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది. మేడం వచ్చేసారు, నేను కోహోస్ట్ ఇస్తున్నాను. సో మేడం వెల్కమ్ మేడం. సారీ సార్, సమ్ సిగ్నల్ ఇష్యూస్ ఉంటుంది నాకు. ఎస్ మేడం. రియలీ సారీ. విల్ స్టార్ట్. ఓకే. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్ ఫైన్ మేడం, ఇంకా రాలేదు స్క్రీన్. ఓకే స్క్రీన్ వచ్చింది మేడం. సో మీ హైట్ ఏదైతే ఉందో దాన్ని సెంటీమీటర్ కింద కన్వర్ట్ చేశాక దాన్ని 100 తో డివైడ్ చేయండి. ఎస్ మేడం, మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు క్లియర్ ఉంది. యా. మీ హైట్ మీకు ఇప్పుడు వెయిట్ 100 తో డివైడ్ చేశాక పాయింట్ వాల్యూ వస్తుందా అన్న? ఎస్. ఒకవేళ మీ హైట్ 180 కావచ్చు. సో 180ని మీరు 100 తో డివైడ్ చేస్తే 1.80 అలా వస్తుందా? సో సార్ నేను ఆడిబుల్ ఉన్నానా మీకు? ఎస్ మేడం, వాయిస్ వస్తుంది మేడం మీది. Yes. సో లీడర్స్ మీరు దాన్ని చార్జ్ చేస్తూ ఉండండి. మేడం కి రిప్లై వస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. అదే నాకు అర్థం అవట్లేదు సార్, అందరికి వినిపిస్తుందో లేదో అని. లేదు వినిపిస్తుంది, ఏమనంటే నేను చెప్తాను. ఎస్. సో దాన్ని మీరు హైట్ ఇంటూ 2 చేయండి. మీకు వచ్చిన వాల్యూని ఇంటూ 2 చేయండి. దాన్ని మీ వెయిట్ తో డివైడ్ చేయండి ఒకసారి. ఎస్ మేడం. మీకు ఎంత వచ్చిందో ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పంపించండి. $19.2. ఓకే సార్, 57 అది రాంగ్ సార్, అంత అవ్వదు. 37.5 మ్యామ్. తబస్సం మ్యామ్ మీరు రాంగ్ చేసినట్టున్నారు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి మేడం ఆ క్యాల్కులేషన్ ని. ఓకే, లేదంటే నేను సింపుల్ గా ఒక మెథడ్ చెప్తాను. అందరి ఫోన్ లో గూగుల్ ఉంది కదా.
సో గూగుల్ Yes. ఓపెన్ చేసి బిఎంఐ క్యాలిక్యులేటర్ అని మీకు ఒకటి ఉంటుంది. నార్మల్ గా బిఎంఐ క్యాలిక్యులేటర్ అని ఓపెన్ చేయండి. ఓకే మేడం, గూగుల్లోకి వెళ్ళారు, బిఎంఐ క్యాల్కులేటర్. క్యాలిక్యులేటర్ అక్కడ మీకు వెయిట్ ఇంకా మీ హైట్ సెంటీమీటర్ వైజ్ అడుగుతుంది, అవునా? ఎస్ మేడం. అక్కడ మీ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని మీ హైట్ ఇంకా సెంటీమీటర్ వైజ్ అప్లోడ్ చేయండి ఒకసారి. ఎస్ గణేష్ సార్, హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అది చూసుకుంటే చెప్పండి నాకు. మేడంకి హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అక్కడ ఒక వాల్యూ వచ్చిందా? ఎస్ మేడం, వచ్చింది. సో ఎంత వచ్చింది సార్? ఒక్క నిమిషం మేడం. యాక్చువల్గా ఇది ఇక్కడ బిఎంఐ వెయిట్ వచ్చి 18611.1 కిలో, 26.5 అంటే 18.5 కిలోగ్రామ్స్ వచ్చింది మేడం హెల్దీ వెయిట్. దీంట్లో చాలా వచ్చాయి ఎంపీఏ మీకు ప్రీమియం అని. బిఎంఐ వస్తుంది సార్ 24.5 21.1 ఇట్లా వస్తుంది మీకు. 30.4. ఓకే. సో మీకు వచ్చింది కదా వాల్యూ. సో బిఎంఐ ఎవరికైతే బిలో 18.5 ఉంటుందో, 18.5 కన్నా ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు అండర్ వెయిట్ అని అర్థం. ఎప్పుడైతే మీకు బిఎంఐ 18.5 ఉంటుందో మీకు అక్కడ ఏంటంటే మీ బాడీలో న్యూట్రిషన్ అనేది తక్కువ ఉంది, మీ బాడీలో మసిల్ మాస్ అనేది తక్కువ ఉందని అక్కడ అర్థం. సో ఎవరికైతే బిఎంఐ 18.5 నుండి 24.9 వరకు ఏదైతే ఉందో అది చాలా హెల్దీ వెయిట్. ఎంతమందికి 18.5 నుంచి 24.9 వరకు ఉంది? ఓకే. ఓకే సార్. 12.9 ఎవరు సార్? మోతీలాల్ సార్. సార్ 12 వాళ్ళు ఉన్నారు, ఇది రాంగ్ చేసినట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. 18.7. ఓకే. 18 మేడం, మీరు ఇంకా వెయిట్ అనేది పెరగాలి, మీరు ప్రాపర్ గా ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ 17.5 సార్, మీరు కూడా ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ చేయాలి మీరు. ఓకే. 25.7 20 సార్, మీరు 25 కన్నా పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓవర్ వెయిట్ కేటగిరీ. మీరు కొంచెం హెల్దీ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్ కి వచ్చేసారు. సో మీరు ఫుడ్ అనేది కొంచెం మీరు ప్రాపర్ గా డైట్ చేస్తే మీరు తప్పకుండా మళ్ళీ నార్మల్ వెయిట్ అనేది మీరు వస్తారు. సో మీకు ఇక్కడ అర్థమైనట్టుంది బిఎంఐ మీకు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలో. సో ఇలా మీరు బిఎంఐ క్యాల్కులేట్ చేసుకుంటే ఏంటంటే మీరు హెల్దీ వెయిట్ జోన్ లో ఉన్నారా, ఓవర్ వెయిట్ జోన్ లో ఉన్నారా, లేదా ఒబేసిటీ జోన్ లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు కాన్షియస్నెస్ అనేది మీకు పెరుగుతుంది. అట్లీస్ట్ మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి మీరు వెస్లిం రేంజ్ అనేది మీరు కండక్ట్ చేసినా కూడా సో మీరు బిఎంఐ తో పాటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ బాడీ వెయిట్. ఓకే, మళ్ళీ అందరు రాసుకోండి, నోట్ చేసుకోండి. ఐ హోప్ ఎవ్రీవన్ హ్యాస్ పెన్ అండ్ పేపర్. సో మీ మెయిల్స్ కి చెప్తున్నాను. ఫస్ట్ మెయిల్స్ ఉన్నారు కదా సార్, మీ వెయిట్ మీ హైట్ మీకు తెలుసు కదా. మీకు ఇక్కడ హైట్ ఇన్ సెంటీమీటర్ వైజ్ ఉంది కదా. మీ హైట్ ఎంతో దాన్ని సెంటీమీటర్ వైజ్ లో ఉన్న 170, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఓకేనా? మేడం 183. మీ ఫోన్ రొటేట్ ఏమైనా చేయగలుగుతారా? స్క్రీన్ చాలా స్క్రీన్ చిన్నగా షాట్ తీసుకోవచ్చు సార్, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అందరు కూడా. రొటేట్. ఓకే, ఇప్పుడు ఫైన్, సూపర్ అయింది. ఓకే సార్ స్క్రీన్ పైన ఎవరు డ్రా చేయకండి ప్లీజ్. స్క్రీన్ పైన ప్లీజ్ ఎవరు గీతలు కొట్టకండి, మీరు రిమూవ్ అయిపోతారు మళ్ళీ జూమ్ లోకి ఎంచి. థ్యాంక్ యూ. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. ఎస్ సార్. సో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5'4". సో 163 సెంటీమీటర్స్ కింద నేను తీసుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు నేను మెయిల్స్ కి చెప్తున్నాను, ఎవరెవరి హైట్ సెంటీమీటర్ వైజ్ పెట్టుకొని మైనస్ మేల్స్ అయితే 100, మేల్స్ అయితే -100 చేశారా సార్?
సో నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్స్ అయితే మీ ఉన్న హైట్ పక్కన మీ సెంటీమీటర్స్ ఉన్నాయి కదా, 163 నా హైట్. సో -105 చేయండి ఫీమేల్స్ అయితే. ఆడవాళ్ళు అయితే -105 చేయండి, మగవాళ్ళు అయితే -100 చేయండి మీ హైట్ నుంచి. గణేష్ సార్ రిప్లై ఇవ్వండి కొంచెం. ఓకే. ఎస్ మేడం, సో ఎస్ మేడం. సో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 157 -105 ఫీమేల్స్ చేస్తుంటారు కదా, అది మీ హైట్ కి మీరు ఉండాల్సిన వెయిట్. అర్థమైందా? మేల్స్ అయితే ఇప్పుడు మీరు హైట్ ఒక 175 ఉండి ఉండొచ్చు, -100 చేస్తే 75 ఒక నంబర్ వచ్చి ఉంటుంది, అవునా? సో 75 అనేది మీ ఐడియల్ బాడీ వెయిట్. మీరు 75 కేజీస్ అనేది మీ హైట్ కి మీరు ఉండాల్సిన వెయిట్. సో దానిపైన ఒక 2 కేజీస్ ఎక్కువ గానీ తక్కువ గానీ ఉన్నా ఏ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ 5, 6, 7 కేజీస్ ఎక్కువ ఉన్నారంటే మీరు రిస్క్ లో ఉన్నట్టు. కొంచెం మీరు జాగ్రత్త అనేది పడాలి. $458. ఓకే. ఓకే 58. ఓకే, మీరు 58 అయితే ఉన్నారు, కానీ మీ వెయిట్ ఎంత? నాకు హెల్దీ వెయిట్ కి మీ వెయిట్ కి డిఫరెన్స్ చెప్పండి నాకు సార్. ఇప్పుడు మీ హైట్ లో నుంచి మీరు 105 ఏదైతే 100 కానీ 105 మైనస్ చేశారో అనా, సో మీ వెయిట్ అనేది అంత వచ్చింది, కానీ మీరు యాక్చువల్ గా ఎంత ఉన్నారు? 12 కేజీస్ ఎక్కువ ఉన్నారా సార్? నేనైతే 3 కిలోస్ ఎక్కున్నాను మేడం. పర్లేదు సార్, 3 కేజీస్ అంటే చాలా ఓకే అది. కానీ మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయండి సార్, అదే హెల్దీ వెయిట్ అనేది. డిజీజెస్ అనేవి మీకు దూరంగా ఉంటాయి. ఓకే, చాలా మంది అయితే 10 కేజీస్, 15 కేజీస్, 20 కేజీస్ వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ కన్నా చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే మీకు డిజీజెస్ రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. సో నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద టాపిక్. మీ మెటబాలిజం అనేది ఏజ్ తో పాటు తగ్గుతూ వస్తుంది. మీరు ఏజ్ పెరిగే కొద్దీ మీ మెటబాలిజం అనేది తగ్గుతూ వస్తుంది. వీటికి బ్యారియర్స్ ఏంటి అంటే, మీకు మెటబాలిజం తగ్గినప్పుడు మీరు ఆ, ఆకలిని అనేది మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం కావచ్చు. మీకు ఈజీగా మీకు జంక్ ఫుడ్ ఏదైతే ఉందో మనకు టేస్టీగా కనిపిస్తాయి అన్ని నాకు తెలుసు, ఎందుకంటే నేను క్రేవ్ అవుతాను. కానీ ఆ క్రేవింగ్స్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడే మనం హెల్దీగా హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఎప్పుడు వన్స్ ఇన్ వైల్ నేను ఎవరిని తినొద్దు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది. సో మనం ఎప్పుడో ఒకేషనల్ గా వన్స్ ఇన్ అ మంత్ కావచ్చు, ట్వైస్ ఇన్ అ మంత్ ఈజ్ ఓకే. కానీ చాలా మంది హాస్టల్స్ లో ఉండే వాళ్ళు కావచ్చు, లేదు వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మేల్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే సడన్ గా అవైలబిలిటీ లేక వాళ్ళు ఏంటంటే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, బిర్యానీస్ ఇవి చాలా తీసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, క్యాలరీస్ అనేవి వాళ్ళ ఒక డే లో పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో అన్హెల్దీ స్నాకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అన్హెల్దీ స్నాకింగ్, మనం సడన్ గా ఏదో ఒక మంచి తినాలి అనిపిస్తూ ఉంటుంది, స్నాక్స్ ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. మనం మన ఇండియన్స్ లో కానీ మన సౌత్ ఇండియన్స్ లో కానీ మనం చూస్ చేసుకునేవి చాలా చెప్పేయచ్చు, లైక్ మిర్చి బజ్జీ, పకోడీ, సమోసా కావచ్చు, ఫ్రైడ్ ఫుడ్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. వాటి బదులు మనం హెల్దీ స్నాకింగ్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రూట్స్, ఆరెంజ్ స్ప్రౌట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కావచ్చు. ఇలాంటివి మనం ఆల్టర్నేట్ గా పెట్టుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మనం ఒకరికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అన్న అవుతాం. మీరు తింటూ ఉంటే వాళ్ళకు అనిపిస్తుంది, అరే వీళ్ళు హెల్దీ తింటున్నారు, మనం ఎందుకు తినకూడదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నో టైం ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరు ఫిజికల్ యాక్టివిటీకి టైం అనేది తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే చాలా కష్టం. ఈ యూత్ అట్లీస్ట్ జిమ్ కి వెళ్ళడము అలాంటివి చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కానీ వన్స్ ఒక్కసారి మీకు 25, 35 మీ ఏజ్ దాటింది అంటే మీకు స్టబ్బర్న్ ఫ్యాట్ అనేది మీ బాడీలో ఎక్కువగా ఉంటుంది. మీకు పొట్ట రావడం కావచ్చు, అలాంటివన్నీ మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఫ్యాట్ కరగడం మీకు చాలా ప్రాబ్లం అవుతుంది.
సో ఆ స్టబ్బన్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో మనకు అర్థమవుతుంది ఈ పార్ట్ లో మనకు ఫ్యాట్ ఉంది అని. సో ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తుంటేనే మీ బాడీలో ఆ ఫ్యాట్ అనేది ఆ, ఆ క్యాలరీస్ ఏవైతే స్టబ్బన్ ఫ్యాట్ ఉందో అది కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో స్లీపింగ్ ప్యాటర్న్. ప్లీజ్ అందరూ కొంచెం స్లీప్ కి టైం ఇవ్వండి. స్లీప్ కి మనం చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మనం ఎప్పుడైతే ఆ స్లీప్ ని మనము నెగ్లెక్ట్ అయితే చేస్తామో అప్పుడు మనకి బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ డిజీజెస్ స్టార్ట్ అవుతాయి. చాలా ముఖ్యంగా ఫీమేల్స్ ఆ ఫోన్స్ లో మనము ఎడిక్ట్ అయిపోతాము. ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో మనల్ని అట్రాక్ట్ చేసుకొని అది నిద్ర అనేది మనకు రాకుండా చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అండ్ స్ట్రెస్. నేను అందరికి ఒకటి చెప్తాను ఏంటంటే మీరు స్ట్రెస్ అందరికీ ఉంటుంది. సంపాదించాలి, అన్ని చెయ్యాలి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అందరికి. బట్ టేక్ టైం, మెడిటేషన్ కావచ్చు, అందరితో కలిసి మెలిసి ఉండడం కావచ్చు, ఇలాంటివి మనం చేస్తూ ఉంటే మన బాడీలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సారీ. సో వర్క్ లైఫ్ అందరికీ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఒక్కసారి వర్క్ స్ట్రెస్ అంతా ఒకసారి పక్కన పెట్టి ఫ్యామిలీ వాళ్ళతో గడపడం కానీ, బయట సోషల్ గా బయట అందరితో కలవడం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ఇందులో మనం పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మన మైండ్ ఏదైతే ఉందో మనం బాడీలో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది మనం ఇంక్రీజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మన బాడీలో సెరటోనిన్ పెరిగితే మనం ఆటోమేటిక్ గా హెల్దీగా ఉండడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే మనకి 3 పిల్లర్స్ మెయిన్ గా మనకి ఈ వెయిట్ మేనేజ్మెంట్ లో మనకి 3 పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్ న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్. సార్ మీరు ప్లేట్ లో ఎప్పుడైతే మీల్స్ మనం చూస్తామో ఒక బ్యాలెన్స్ ప్లేట్ లో ఏమి ఉండాలంటే కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా ఉండాలి. దాని ఫ్యాట్స్ ఉండకూడదు అని అనను. ఎందుకంటే ఫ్యాట్స్ కూడా మన బాడీకి ఇంపార్టెంట్. చాలా మంది మన ఇండియన్స్ మనం తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మోస్ట్లీ మనం రైస్ ఎక్కువ తింటాం. ట్రై టు ఇంక్లూడ్ వెజిటేబుల్స్ కావచ్చు, సాలెడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సాలెడ్స్ మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకోమో, లైక్ మీరు అట్లీస్ట్ మీరు ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోకపోయినా మీరు బయటికి వెళ్తూ ఉంటారు, ఒక చిన్న బాక్స్ లో కావచ్చు క్యారెట్, కీరా ఇలాంటివన్నీ పెట్టుకొని వెళ్ళండి. మీకు ఎప్పుడైనా సడన్ గా ఆకలి అనిపిస్తే మీరు ఆ చిప్స్ ఇవి తినే బదులు ఇవి మనం స్నాకింగ్ గా కూడా తీసుకోవచ్చు. సో మన ప్లేట్ లో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటేబుల్స్ తినాలి. వెజిటేబుల్స్ తినం, ఒక పప్పు వేసుకుంటాం, లేదంటే పెరుగు వేసుకుంటాం, అందులో మనం కంప్లీట్ చేసేస్తాం. కానీ ఒక ప్లేట్ లో ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది వీక్ లో వన్స్ చికెన్ తింటారు, ఆర్ ఎల్స్ వీక్ లో ఒక్కసారి ప్రోటీన్ అలా తీసుకుంటూ ఉంటారు. సో ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది అపోహ ఒకటి ఉంటుంది ఏంటంటే ప్రోటీన్ తీసుకుంటే లావ్ అయిపోతారు. లేదు, ప్రోటీన్ తీసుకుంటే మీ బాడీలో మజిల్ పెరుగుతుంది తప్ప మీరు లావ్ అవ్వరు. సో ఈ మిత్ అనేది తీసేసేయండి. అండ్ ఎక్సర్సైజ్ అనేది నేను ఆల్రెడీ చెప్తూనే వచ్చాను, అది చాలా ఇంపార్టెంట్. అండ్ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ వర్క్ లైఫ్ కావచ్చు, మీ బయట పాజిటివ్ మైండ్ కావచ్చు, ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే ఆ పాజిటివ్ మైండ్ అనేది మనకి ఉంటుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ బిజీ స్కెడ్యూల్స్ కావచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్, ఈజీ టు ఫాలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ ముందు సెషన్స్ లో ఎవరైతే నా సెషన్స్ లో వినుంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ నేను అందరికీ ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళారు. ఓకే, మీరు షాపింగ్ మాల్ కి వెళ్ళారు, సారీ, ఓకే, మీరు షాపింగ్ మాల్ కి వెళ్ళారు, మీ పక్కన ఒక లిఫ్ట్ ఉంది, పక్కన స్టేర్స్ ఉన్నాయి. మీరు ఏది చూస్ చేసుకుంటారు? హానెస్ట్ గా ఆన్సర్ ఇవ్వండి నాకు చాట్ బాక్స్ లో. ఓకే. సో చాలా తక్కువ మంది స్టెప్స్ అని చెప్తారు. సార్ అందరు నిజాయితీగా చెప్పాలి. నేను ఇప్పుడే చెప్తున్నాను, మేడం అడిగింది కదా అని చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కూడా లిఫ్ట్ చూస్ చేస్తాను.
లిఫ్ట్ మేడం, లిఫ్ట్ మాక్సిమం 99% లిఫ్ట్. 99% లిఫ్టే ఉంటుంది సార్. ఎందుకంటే సార్ మనము ఈ ఆటోమేటిక్ లైఫ్, ఈ మోడర్న్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయాం. అవును. సో ఈ వీటికి అలవాటు పడిపోవడం వల్ల ఏంటంటే మనకు బాడీలో మూవ్మెంట్ లేకుండా మనకి నార్మల్ గా ఇప్పుడు చూడొచ్చు మనము ఏసీ ఒక బటన్ ఒత్తితేనే అన్ని పనులు అయిపోతున్నాయి. మనం అన్ని అలానే చూస్ చేసుకుంటున్నాం. ఈ రోబోటిక్ లైఫ్ కి మనం చాలా అలవాటు పడిపోయి మన బాడీలో మూవ్మెంట్ లేకుండా అవుతున్నాం. మనం లిఫ్ట్ బదులు స్టేర్స్ చూస్ చేసుకోవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు. దానివల్ల మీరు కూడా యాక్టివ్ గా ఉంటారు. అండ్ ఇంకోటి, ఫోన్స్ మాట్లాడతాం మన ఇంట్లో వాళ్ళతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదు అంటే మీ పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు, మీ రిలేటివ్స్ కావచ్చు. ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడతాం మనం. కౌచ్ పైన, సోఫా పైన మనం కూర్చొని మాట్లాడే బదులు అటు ఇటు తిరుగుతూ మాట్లాడడం అనుకో, ఆ గంటలో మనకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. అవును. సో మనకి ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో అలాంటివి చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం చాయిసెస్ ఎప్పుడైతే హెల్దీగా తీసుకుంటామో మన బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఇంకోటి, హెల్దీ స్నాక్స్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు. సో ట్రై టు చూస్. మీరు లిఫ్ట్ కన్నా మీరు మెట్లు ఎక్కడానికి ట్రై చేయండి, లేదు అంటే ఫోన్ మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ మీరు ట్రై చేస్తూ ఉంటే ఏంటంటే మీకు అట్లీస్ట్ మీరు ఎక్సర్సైజ్ మీరు చేయడానికి మీకు టైం లేకపోయినా ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ వచ్చేసి మనకి వెస్లిన్ షేక్. సో వెస్లిన్ షేక్ లో ఏంటంటే మనం నార్మల్ గా ఇప్పుడు చూడొచ్చు, ఒక డేలో ఒక పర్సన్ మనకి, ఒక అడల్ట్ ఎవరైతే ఉన్నారో మనకు 1500 నుంచి 2000 క్యాలరీస్ అనేది మనము తినాలి. సో మనం ఒక పూటలోనే దగ్గర దగ్గర 800 నుంచి 1000 క్యాలరీస్ మనం తినాలి. ఒకవేళ మీరు ఫంక్షన్స్ కి వెళ్ళారనుకోండి, అక్కడ అక్కడే 1500 క్యాలరీలు అయిపోతాయి. ఇంకో స్వీట్ ఎక్స్ట్రా తింటే అక్కడ 2000 మనం డేలో తినాల్సింది మొత్తం ఒక పూటలో తినాల్సింది. సో మనం చాలా కాన్షియస్ గా ఉండాలి. సో మనం ఎప్పుడైతే, మనకి వెస్లిన్ షేక్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక మీల్, మనకు తెలుసు మనం ఏ మీల్ ఎక్కువ తింటామో, నైట్ టైం ఎక్కువ తింటాము, లేదు అంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ తింటాము. దాన్ని బట్టి మనము ఇది చూస్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైతే ఆ, మీరు ఏ మీల్ ఎక్కువ తీసుకుంటారో అని మీకు ఒక ఐడియా ఉంటుంది, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. దాని బదులుగా మీరు వెస్లిన్ షేక్ తీసుకుంటే ఏంటంటే మనకు ఒక 1 సర్వింగ్ ఆఫ్ వెస్లిన్ షేక్ లో మనకు 100 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో మీరు అది ఆ వెస్లిన్ షేక్ ని మీరు మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, మీరు ఇందులో అయినా ఒక 1 to 2 స్కూప్స్ అలా మీరు 2 to 3 స్కూప్స్ మీరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక మీల్ బదులు, మీరు డిన్నర్ బదులు కావచ్చు, మీరు లంచ్ బదులు కావచ్చు, మీరు అది తీసుకుంటే మీకు వెయిట్ మేనేజ్మెంట్ కి మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒక పూటలో మనం 800 క్యాలరీస్ వరకు తినేస్తాం. ఆ 800 క్యాలరీస్ బదులు ఈ 100 క్యాలరీస్ తీసుకుంటే మన బాడీలో క్యాలరీస్ తగ్గుతాయి, మనకు వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా మనకి ఈజీ అవుతుంది. సో ఇది మనకు వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తుంది, మనకు టైం సేవింగ్, పోర్షన్ కంట్రోల్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కావచ్చు, మన క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో కంప్లీట్ మీల్ సొల్యూషన్. మీకు ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ మీరు తాగినా కూడా మీకు ఫుల్ఫిల్ గా ఉంటుంది. ఇంకొక క్వైరీ ఉంటుంది, మేడం ఇది తీసుకున్నా కూడా ఆకలిగా ఉంటుంది అన్నప్పుడు మీరు ఒక ఫ్రూట్ తినండి, లేదంటే సాలడ్ తినండి, లైక్ కీరా, క్యారెట్స్ ఇలాంటివి తినడానికి మీరు ట్రై చేయండి. మనకి ఒక సర్వింగ్ ఆఫ్ వెస్లిన్ షేక్ లో మనకి 9 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ప్రోటీన్ తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కావచ్చు, మన బాడీ మసిల్ బిల్డ్ అవ్వడానికి, ఫ్యాట్ కరిగించడానికి, మనకి క్యాలరీస్ కంట్రోల్ చేయడానికి మనకి వెస్లిన్ షేక్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మనకి PDCA అనేది ఉంటుంది. సో అండ్ ఆల్సో ఇందులో మనకి ప్రోటీన్ సోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది మనకి. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా మినిమైజ్ అయిపోతుంది మనం నార్మల్ డైట్ లో కావచ్చు. ఎందుకంటే అందరూ ప్రతి పూట ఎగ్స్ తినరు, చికెన్ తినరు. సో మనకి ఆప్షన్స్ ఉన్నా కూడా మనము డైలీ డైలీ తినలేము. సో అలాంటప్పుడు మనకి అలాంటి ప్రోటీన్ ఇంటేక్ ని మనకి వెస్లిన్ షేక్ అనేది మనకి ఇస్తుంది. ఇది మనకి ఈజీగా బాడీలో మనకి ఆ మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, అవి ఈజీగా అబ్జార్బ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే మీ వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా మీకు ఇది హెల్ప్ చేస్తుంది, క్యాలరీస్ రెడ్యూస్ చేస్తూ. అండ్ ఆల్సో ఇది హై ప్రోటీన్ క్వాలిటీ అండ్ మీకు ఈజీగా డైజెషన్ కావచ్చు, మీకు మెటబాలిజం కూడా ఇది మీకు పెంచుతుంది. సో అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, మేడం ఇది మేము డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వచ్చా?
సో ఇది మనకి లో గ్లైసమిక్ ఇండెక్స్ తో ఉంటుంది కాబట్టి మీరు డయాబెటీస్ వాళ్ళకి కళ్ళు మూసుకొని మీరు ఇవ్వచ్చు. సో ఇది మీరు డయాబెటీస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే చాలా మంది డయాబెటీస్ వాళ్ళు వెయిట్ గెయిన్ తో ఉంటారు. ఈ వెయిట్ గెయిన్ ఎప్పుడైతే అవుతుందో అక్కడి నుంచే మనకు డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వెయిట్ లాస్ వల్ల మనకి డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో సో లో జిఐ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి మనకి ఇందులో యాడెడ్ ఉండవు. ఇందులో మనకి న్యాచురల్ స్వీట్నర్స్ అనేవి ఇందులో మనకి యాడెడ్ ఉంటుంది. ఓకే. సో లో గ్లైసమిక్ ఉండడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కూడా స్పైక్ అవ్వవు. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి. సార్ స్క్రీన్ పైన ఎవరు డ్రా చేయకండి ప్లీజ్. నాకు సో లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఏంటంటే మీకు ర్యాపిడ్ గా మీకు షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. చాలా ఇప్పుడు చూడొచ్చు మీరు డయాబెటీస్ వాళ్ళకి కొన్ని ఫుడ్స్ తిన్న వెంటనే వాళ్ళ షుగర్ లెవెల్స్ 100 నుంచి 150, 160, 170 అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ పేషెంట్. సో అలాంటప్పుడు నేను చెప్తాను మ్యామ్ హౌ టు యూజ్ అనేది నేను చెప్తాను. ఓకే. సో డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇది వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది ర్యాపిడ్ గా స్పైక్ అవ్వకుండా కూడా ఇది వాళ్ళకి కంప్లీట్ వెయిట్ లాస్ అనేది ఇస్తుంది. ఓకే. సో ఇందులో మనకి 20 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఇందులో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో మనకి మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి అడిక్వేట్ గా ఉండడం వల్ల మన బాడీకి సఫిషియెంట్ గా ఇది మనకి ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి నో యాడెడ్ సుక్రోజ్ అంటే యాడెడ్ షుగర్స్ ఏమి ఉండవు. ఇందులో మనకి 3.5 grams ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉండదు. అండ్ ఆల్సో మనకి ఇది మన బాడీలో అనేది ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ఆకలి అనేది కంట్రోల్ చేయడానికి కూడా మీకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇది తాగిన వెంటనే మీకు ఫుల్ గా ఉంటుంది. అంటే మీకు ఒక గ్లాస్ మిల్క్ తాగగానే అయినో అందరికి ఆకలి అనేది ఉంటుంది. సో అలాంటి ఆకలిని కంట్రోల్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. మీ గట్ ని హెల్దీగా ఉంచడానికి, మీ బాడీలో విటమిన్స్ అనేది అందించడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇది మనం ఎలా తీసుకోవాలి, డోసేజ్ అనేది ఎలా అంటే నార్మల్ గా మనము 2 to 3 స్కూప్స్ ఆఫ్ వెస్లిన్ షేక్ ని మీరు వాటర్ లో అయినా కలుపుకోవచ్చు, ఆరెల్స్ మిల్క్ లో అయినా మీరు తీసుకోవచ్చు. లేదు మీకు మిల్క్ అనేది ఆ టేస్ట్ మీకు నచ్చట్లేదు అంటే వి ఆల్సో హ్యావ్ వెస్లిన్ షేక్ మిక్స్. అది మీకు ఈ వెస్లిన్ షేక్ మిక్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంది. వెస్లిన్ షేక్ మిక్స్ ఏంటంటే మీకు మిల్క్ కి ఆల్టర్నేటివ్ గా మీకు వెస్లిన్ షేక్ మిక్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో 3 స్కూప్స్ ఆఫ్ వెస్లిన్ షేక్ అండ్ 2 స్కూప్స్ ఆఫ్ వెస్లిన్ షేక్ మిక్స్ మీరు యాడ్ చేసుకొని మీరు నార్మల్ వాటర్, కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అది మీ చాయిస్ అది. సో అది మీరు యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకొని మీరు డిన్నర్ కానీ లంచ్ కానీ బదులు మీరు ఇది తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇలాంటివన్నీ కిడ్నీ పేషెంట్స్ కి, చావు బతుకుల్లో ఉన్న పేషెంట్స్ కి అండ్ ఇంకోటి ప్రెగ్నెంట్ ఉమెన్ కి మీరు సజెస్ట్ చేయకూడదు. ఓకే. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దట్. సో నెక్స్ట్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వెస్లిన్ క్యాప్సూల్స్. ఓకే. సో వెస్లిన్ క్యాప్సూల్స్ మీకు వెస్లిన్ క్యాప్సూల్స్ అనేది ఫస్ట్ మీ క్యాలరీస్ బర్న్ చేయడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఉన్న ఒపెన్షియా వల్గారిస్ ఏంటంటే మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. సార్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ డ్రా చేయకండి స్క్రీన్స్ పైన. సో ఇందులో ఉండే గర్నిషియా కొంబోగియా రిమూవ్ చేసేయండి సార్. ఓకే సార్. ఓకే. సో ఇందులో ఉన్న గర్నిషియా కొంబోగియా ఏంటంటే మీ బాడీలో ఈ ఫ్యాట్ సింథసిస్ కానీ ఈ ఫ్యాట్ ఏదైతే డిపాజిట్ అయ్యి ఉందో దాన్ని తగ్గించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కోలియస్ పోక్ చిల్లీ ఏదైతే ఉందో అది మనకి న్యాచురల్ గా మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇందులో ఉన్న ఈ పెప్పరిన్ ఏదైతే ఉందో మీ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మీకు మెటబాలిజం పెంచడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో మన క్యాలరీస్ బర్న్ చేయడంతో పాటు మనకి హై ఎనర్జీ లెవెల్స్ అనేది ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో న్యాచురల్ గా మీ ఆకలి అనేది కంట్రోల్ చేస్తూ దాంతో పాటు మనకి స్టామినాని
పెంచడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది. మీ బాడీలో ఇమ్యూనిటీ కూడా ఇది పెంచుతుంది. సో మీరు ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ అనేది 2 క్యాప్సూల్స్ థ్రైస్ డే, అంటే 2 క్యాప్సూల్స్ రోజులో 3 సార్లు తినక ముందు 40 నిమిషాల ముందు మీరు వేసుకోండి. ఓకే, ఆమ్ ఐ క్లియర్? సో డైలీ 2 క్యాప్సూల్స్ డేలో 3 సార్లు మీరు తినక ముందు, పొద్దున బ్రేక్ఫాస్ట్ కి ముందు, లంచ్ కి ముందు, డిన్నర్ కి ముందు 30 నుంచి 40 నిమిషాల ముందు మీరు తీసుకోవాలి దీన్ని. ఓకేనా మేడం? తినక ముందు ఎందుకు వేసుకోవాలంటే అది మీకు న్యాచురల్ గా మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు మీ క్యాలరీస్ అనేది బర్న్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే సార్, నేను క్వైరీస్ లాస్ట్ లో తీసుకుంటాను. ఓకేనా? మీకు క్వైరీస్ ఏదైతే ఉందో నేను లాస్ట్ లో తీసుకుంటాను, ఎందుకంటే మధ్యలో మళ్ళీ సబ్జెక్ట్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో Okay, ma'am. నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ టీ. సో ఐ నో అందరికి టీ క్రేవింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే మనం ఆ షుగర్ టీ ఏదైతే తీసుకుంటామో మనకి లోపల మనకి బాడీలో డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వెస్లిన్ టీ ఏదైతే ఉంటుందో, ఆ టీ కావచ్చు, కాఫీ కావచ్చు, మనకి స్వీట్ బేవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ అండ్ ఆల్, వీటన్నిటికీ ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ చెప్పచ్చు. సో ఇందులో మనకి గ్రీన్ టీ కానీ, గ్రీన్ కాఫీ బీన్స్ కానీ, గనీషియా కాంబోగియా ఇవి ఏవైతే ఉన్నాయో మన బాడీలో మెటబాలిజం పెంచడానికి మనకి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవి మనకి మెటబాలిజం పెంచడంతో పాటు మనకి ఒక రిఫ్రెష్మెంట్ అనేది, మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది మనకి ఇవి పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో మన మెటబాలిజం పెంచుతుంది. అండ్ ఈ గ్రీన్ బీన్ కాఫీ ఏదైతే ఉందో మనకి కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఉన్న గర్నీషియా కొంబాగియా ఏదైతే ఉందో మన బాడీలో ఆర్గాన్స్ చుట్టూ ఉండే విసరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో నార్మల్ గా మీరు ఇది ఎలా తీసుకోవాలి అంటే, లైక్ మీరు నార్మల్ గా టీ ఎలా హాట్ వాటర్ లో మీరు ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఒక 1 డే లో మీరు 3 to 4 టైమ్స్ వరకు మీరు వెస్లిన్ టీ అనేది మీరు తీసుకోవచ్చు. మీరు లైక్ బ్రేక్ఫాస్ట్ కి ముందు కావచ్చు, డిన్నర్ ముందు, ఆర్ డిన్నర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కావచ్చు, ఈవినింగ్ టీ ఆల్టర్నేటివ్ కావచ్చు. ఇలాంటి టైమ్స్ లో మీరు వెస్లిన్ టీ అనేది మీరు తీసుకోవచ్చు. సో లీడింగ్ బ్రాండ్స్ కి వెస్లిన్ షేక్స్ ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు నార్మల్ గా లీడింగ్ బ్రాండ్స్ లో ఏంటంటే సుక్రోజ్ అంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అన్నమాట ఉంది. సో అలాంటివి యాడ్ చేస్తారు. వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 7 grams ఆఫ్ షుగర్ అనేది పర్ సర్వింగ్ అనేది ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో అవి లో గ్లైసమిక్ ఉండొచ్చు. అండ్ ఆల్సో షేక్ కన్సంప్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో మన దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కాకుండా న్యాచురల్ స్వీట్నర్ అంటే సూక్రలోజ్ అనేది మనం న్యాచురల్ స్వీట్నర్ కింద వాడతాము. ఇందులో మనకి ఎలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇందులో మనకు ఉండదు. అండ్ నో షుగర్ యాడెడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్ మన ప్రోడక్ట్స్ అనేవి లో గ్లైసమిక్ ఇండెక్స్. సో మనకి ఇది కంప్లీట్ గా హాలిస్టిక్ ప్రోగ్రామ్ అనే మిషన్ స్లిమ్ పాసిబుల్ అంటే స్లిమ్ అవ్వడానికి ఇది మనకి కంప్లీట్ గా మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో మనకి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. ఐ నో క్వశ్చన్ వచ్చేసి, మేడం వెస్లిన్ టీ కి వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా మందికి బాడీలో సడన్ గా అలసట వస్తుంది, అవునా? బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. అలాంటి టైంలో మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మనకి ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇఫ్ మన బాడీలో మెటబాలిజం పెంచడానికి అయితే మనకి వెస్లిన్ టీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. మీకు మీ ఎనర్జెటిక్ గా ఉండడానికి, మీకు యాక్టివ్ గా ఉండడానికి మీకు ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న ఆరెంజ్ పీకు ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో మీ బాడీలో మెటబాలిజం పెంచి ఈ ఫ్యాట్ అనేది తగ్గించడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో మీకు
మీ బాడీలో మెటబాలిజం పెంచుతుంది. ఆల్సో కెఫీన్ ఏదైతే ఉందో మీకు అలర్ట్ గా యాక్టివ్ గా ఉండడానికి, మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి, మీ బ్రెయిన్ లో ఆ స్పార్క్ అనేది ఏదైతే ఉంటుందో మీ బ్రెయిన్ లో కావచ్చు, నర్వస్ సిస్టమ్ లో కావచ్చు, ఇది మీకు స్టిమ్యులెంట్ గా ఉండి మీ యాక్టివ్ గా ఉండడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది. నార్మల్ గా 1 స్పూన్ ఏదైతే ఉందో మీరు నార్మల్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మీరు మిక్స్ చేసుకొని మీరు ఇది డేలో 3 to 4 మీకు ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ ఉంది, అలసట గా ఉంది అన్న టైంలో మీరు ఇది తీసుకోవచ్చు. ఓకే, సో ఐ గివ్ యూ సింపుల్ డైట్ చార్ట్. సార్ స్క్రీన్ పైన వాచ్. ఐ గివ్ యూ సింపుల్ డైట్ చార్ట్ ఫర్ దిస్ వెస్లిన్ రేంజ్. సో మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ ఏదైతే ఉంటుందో లేవగానే ఎంటీ స్టమక్ పైన 2 వెస్లిన్ క్యాప్సూల్స్ మీరు తీసుకుంటారు కదా. సో తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి మీరు వెస్లిన్ టీ తాగండి. వెస్లిన్ టీ తాగిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ ఒక 20-30 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో లైక్ పోహా కావచ్చు, ఇడ్లీ కావచ్చు. సార్ మీరు ఏది తిన్నా కానీ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో ఇడ్లీ చేస్తాం, 5-6 ఇడ్లీలు తింటాం. అలా కాకుండా ఒక 2 ఇడ్లీ కావచ్చు, ఒక 1 దోశ కావచ్చు, నార్మల్ నార్మల్ మీరు శాండ్విచ్ కావచ్చు. సో ట్రై టు కంట్రోల్ యువర్ పోర్షన్స్. మీరు 4-5 తినే దగ్గర 1-2 తినండి. అలా మీరు పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే క్యాలరీస్ కౌంట్ కూడా మీరు ఒక డేలో మీకు తగ్గుతుంది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు మళ్ళీ వెస్లిన్ టీ తీసుకోవచ్చు. బిఫోర్ లంచ్ ఏదైతే ఉందో మళ్ళీ వెస్లిన్ క్యాప్సూల్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ బిఫోర్ లంచ్ మీరు లంచ్ లో ఏదైతే ఉందో లైక్ 2 చపాతీస్ అయినా ఆరెంజ్ 1 బౌల్ ఆఫ్ రైస్ అయినా, దాంతో పాటు వెజిటబుల్ కర్రీ ఉండాలి, దాంతో పాటు కర్డ్ ఉండాలి, అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ సాలడ్ అనేది ఉండాలి. ఓకే, సో ఆఫ్టర్ లంచ్ మీరు కావాలి అనుకుంటే వెస్లిన్ టీ తీసుకోవచ్చు. ఆరెల్స్ మీరు ఈవినింగ్ ఇక్కడ మెన్షన్ లేదు, సో ఐ టెల్ యూ, ఈవినింగ్ మీకు స్నాకింగ్ చేయాలి అనిపించి స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు యూ కెన్ గో ఫర్ స్ప్రౌట్స్, యూ కెన్ గో ఫర్ ఫ్రూట్ బౌల్, ఆరెల్స్ యూ కెన్ గో ఫర్ లైక్ సాలడ్స్ కావచ్చు. ఇలాంటివి మీరు ఆల్టర్నేటివ్ గా మీరు స్నాకింగ్స్ అన్హెల్దీ బదులు మీరు ఇవి చూస్ చేసుకోవచ్చు. అండ్ నైట్ ఏదైతే ఉందో మీరు లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, దాని బదులు ఏదైనా మీరు వెస్లిన్ షేక్ మిక్స్ అనేది మీరు తీసుకోవచ్చు. మీరు డిన్నర్ బదులు వెస్లిన్ షేక్ తీసుకుంటే మీ క్యాలరీస్ అనేది కంట్రోల్ గా ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు పడుకునే ముందు మీరు వెస్లిన్ టీ తాగాలి అనుకున్న టైంలో మీరు ఇది తాగొచ్చు. ఓకే, సో మీరు నేను ఆల్రెడీ చెప్పాను, స్నాక్స్ లో ఏదైతే ఉందో మీరు స్ప్రౌట్స్ అంటే మొలకలు ఉంటాయి కదా, మొలకలు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవచ్చు. లేదు అంటే మీరు క్యూకంబర్ కానీ, క్యారెట్స్ కానీ ఇలాంటి సాలెడ్స్ తీసుకోవచ్చు. మీరు నైట్ మీరు తినే డిన్నర్ బదులు మీరు వెస్లిన్ షేక్ మిక్స్ చేసుకొని మీరు తాగొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద సెషన్. సో ఐ హోప్ ఇట్ వాజ్ helpful. So what I say is మీరు చాయిసెస్ హెల్దీగా తీసుకోండి. ఐ నో ఫుడ్ కంట్రోలింగ్ అనేది చాలా కష్టం, కానీ మీరు ఫుడ్ కంట్రోల్ చేసుకునే బదులు మీరు తినే ఫుడ్ ని మీరు హెల్దీ చాయిసెస్ తీసుకోండి. లైక్ మీరు తినే ఫుడ్ లో మీరు సైడ్ సాలెడ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్రూట్స్ మీరు డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఐ నో చాలా మంది డైలీ ఫ్రూట్స్ ఎవరు తినరు, దాని బదులు మీరు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ మీ డేలో ఇంక్లూడ్ చేసుకుంటే అది మీకు ఫైబర్ ఇంటేక్ ఇస్తుంది. సో మీరు ఓన్లీ మీరు ఈ సప్లిమెంట్స్ కావచ్చు, ఈ షేక్ వల్ల తగ్గాలి అని వస్తారు కదా, మీరు తగ్గలేరు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, దాంతో పాటు మీరు సప్లిమెంట్స్ యూస్ చేయండి, బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు ఒకవేళ వెయిట్ లాస్ అయ్యారు, 6 months లో మీరు వెయిట్ లాస్ అయ్యారు అనుకోవచ్చు, కానీ వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు వెయిట్ తగ్గాము అన్న ఇదితో మళ్ళీ మీరు అదే అన్హెల్దీ చాయిసెస్, నేను తగ్గిపోయాను అన్న ధీమాతో మనం ఏంటంటే తినేస్తాం మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు దానికన్నా డబుల్ వెయిట్ తినాలి. సో మనము తగ్గించిన దాన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. సలీం సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ మంచి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
సో ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా తీసుకుందామా మేడం? టైం ఉందా? ఒక కరెక్ట్ డెఫినెట్లీ సార్. క్వైరీస్ మీకు ఏమైనా ఉంటే యూ కెన్ గో ఇన్ చాట్ బాక్స్ సార్. మీరు చాట్ బాక్స్ లో నన్ను క్వైరీస్ అడగొచ్చు. ఐ రిజాల్వ్ ఇట్. అండ్ ఎస్ సార్. క్వైరీస్ అనేది వెస్లిన్ రేంజ్ వరకే ఉండండి. ఒకవేళ దీనికి కాకుండా ఇంకేవైనా ఉంటే మీరు నాకు పర్సనల్ గా మీరు కాల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెస్లిన్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ సెషన్ మట్టుకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా మీరు నాకు చాట్ బాక్స్ లో అడగచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక జస్ట్ మీరు చాట్ లో పెట్టండి. ఒక 5 మందికి తీసుకుందాం. ఈ రోజు కంప్లీట్ గా దీని మీదనే క్వశ్చన్ అడగండి. వేరేదైతే తర్వాత పర్సనల్ గా చేయొచ్చు అని చెప్పారు. ఏజ్ లిమిట్ 12 years and above మేడం. ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఎలా యూజ్ చేయాలి సార్? నార్మల్ హాట్ వాటర్ కావచ్చు, మీరు కోల్డ్ వాటర్ కావచ్చు. నార్మల్ మీరు ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మీరు మిక్స్ చేసుకొని మీరు తాగొచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ఇవ్వచ్చా? మ్యామ్ ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మీరు ఒకటేసారి వెయిట్ లాస్, థైరాయిడ్ అన్ని ఇవ్వకండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఒకటంట ఒకటి మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఒకటేసారి మీరు ఇస్తే ఏమవుతుందంటే రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంది. ఇప్పుడు చాలా మంది డయాబెటీస్ వాళ్ళు వస్తారు, జాయింట్ పెయిన్స్ వాళ్ళు వస్తారు. సో 1 by 1 మీరు వెళ్ళండి. సో అట్లా చేస్తే ఏంటంటే వాళ్ళు మీకు కన్సిస్టెంట్ గా మీ దగ్గర ఉంటారు. ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తారు. ఎందుకంటే రిజల్ట్ ప్రాపర్ గా లేకపోతే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వరు. మీకు లాస్, వాళ్ళకి లాస్. సో 1 by 1 వెళ్ళండి. ఓకేనా? వాళ్ళకి ఫస్ట్ మీరు థైరాయిడ్ కి ఇస్తారా? థైరాయిడ్ కి ఇవ్వండి. థైరాయిడ్ కి ఇస్తూ ఒక 3 months తర్వాత మీరు వెయిట్ లాస్ కి. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను సార్. డయాబెటీస్ వాళ్ళకి మీరు ఇది ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవి మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్స్ కాబట్టి. గ్యాస్ ప్రాబ్లం వస్తుందా సార్? మీరు ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ తగ్గిస్తారో అప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది మీకు. సో మీరు వెయిట్ లాస్ తో పాటు వాటర్ 3 to 4 liters కంపల్సరీ తీసుకోవాల్సిందే. మ్యామ్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్లిన్ షేక్ అండ్ వెస్లిన్ షేక్ మిక్స్. వెస్లిన్ షేక్ అనేది మీకు మీల్ రిప్లేస్మెంట్. వెస్లిన్ షేక్ మిక్స్ అనేది మీకు మిల్క్ కి రిప్లేస్మెంట్. కొంతమందికి సోయ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, నార్మల్ ఫ్యాట్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. సో అలాంటి కాకుండా మీకు మిల్క్ కి ఒక మంచి రిప్లేస్మెంట్ అనేది మీకు వెస్లిన్ షేక్ మిక్స్ ఇస్తుంది. ఓకే. PDF మేడం, సారీ, ఐ కాంట్ గివ్ యూ PDF. ఇట్ ఇస్ అగెయిన్స్ట్ కంపెనీ పాలసీ. వెస్లిన్ 3 months నుంచి వాడుతున్నారు కానీ వెయిట్ తగ్గడం లేదు. సార్ వాళ్ళకి ఒకసారి చెప్పండి విటమిన్ డి టెస్ట్ చేయించుకోమని. మేబీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారో లేదో కూడా మీరు క్వైరీ తీసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ కదా. 8 years వాళ్ళకి ఇవ్వచ్చు? నో మేడం, 12 years అండ్ అబవ్ పిల్లలకి మాత్రమే మీరు. ముస్లిం షేక్ థిన్ గా ఉన్న వాళ్ళు కూడా యూస్. వాళ్ళు ఆల్రెడీ థిన్ గా ఉన్నారు అంటే వెయిట్ లాస్ కి వాళ్ళు ఎందుకు మళ్ళీ? ఓకే. సో వెస్లిన్ షేక్ తీసుకుంటే డిన్నర్ స్కిప్ చేయాలి సార్. అది మీరు డిన్నర్ కానీ లంచ్ కానీ దాని బదులు తీసుకోవాలి, దాంతో పాటు కాదు. ఓకే. మార్నింగ్ వెస్లిన్ టాబ్లెట్, బ్రేక్ఫాస్ట్ ఎంత గ్యాప్ సార్? 30 to 40 minutes ఆఫ్ గ్యాప్ అనేది మీరు ఉంచాలి. కెన్ వి మిక్స్ దిస్ విత్ మిల్క్? ఎస్ యూ కెన్ మ్యామ్. వెస్లిన్ క్యాప్సూల్స్ 2 capsules బిఫోర్ ఫుడ్ అంటే సార్ వాళ్ళ వెయిట్ లాస్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి సార్. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 30 kgs లాస్ అవ్వాలి, 40 kgs లాస్ అవ్వాలి అన్నప్పుడు మీరు 2 capsules మీరు ఇవ్వచ్చు. 2 capsules అనేది మీరు ఇవ్వచ్చు. ఆరల్స్ వాళ్ళకి లైక్ 5 to 6 kgs or 10 kgs అలా ఉంది అంటే మీరు మార్నింగ్ 2 capsules, నైట్ 2 capsules, ఆఫ్టర్నూన్ 1 capsule అలా వాళ్ళ దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ యూస్ చేయాలి? 6 months అన్నా పడుతుంది. వెయిట్ లాస్ అనేది మీకు 1 month లో అవ్వదు. మీకు ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటే అప్పుడు మీరు ఎనర్జీ డ్రింక్స్ అనేది మీరు తీసుకోవచ్చు. మ్యామ్ నేను ఆల్రెడీ చెప్పాను 12 years అండ్ అబవ్. ఫిఫ్టీ ఎయిట్ వెయిట్ 41 ఉన్నారు. వెయిట్ పెరగాలి అంటే ఏం వాడాలి? సార్ మనకి ప్రోటీన్ పౌడర్ ఉంది, స్పరులినా ఉంది. సో ఇది వెయిట్ గెయిన్ కి మీరు ఇది తీసుకోవచ్చు.
ఓకే. డిన్నర్ చేయాలా వద్దా మ్యామ్? డిన్నర్ ఆర్ లంచ్ అది మీ చాయిస్. అది మీరు ఎక్కువ ఏ మీల్ తింటారు అని మీకు అనిపిస్తుందో ఆ మీల్ రిప్లేస్మెంట్ గా మీరు వెస్లిన్ షేక్ తీసుకోవాలి. సో మీరు పెరాలసిస్ వాళ్ళకి వెయిట్ లాస్ కి ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి పెరాలసిస్ కి ఇవ్వండి కదా. దాని